దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు నామంలో శుభములు కలుగునుగాక. ఈరోజు మన ధ్యాన వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, పాడైనటువంటి పట్టణములను నివాస స్థలములుగా చేయును. 54వ అధ్యాయంలో చక్కగా రాయబడిన దేవుడు ఈ మాటను దీవించునుగాక. పాడైనటువంటి పట్టణములు నివాస స్థలముగా చేయను. ఈ 54వ అధ్యాయం చదివితే ఇది ప్రత్యేకంగా ఇశ్రాయేలుకు సంబంధించింది అంటున్నాడు ఆ వాక్యాల్లో. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ వాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగను, త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానం అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణమును నివాస స్థలములుగా చేయను. ఏదైతే పట్టణం పాడైపోయిందో, నివాసాలు లేకుండా, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే ఆ పట్టణాలని, పాడైపోయిన పట్టణాలని నేను నివాస స్థలాలుగా చేస్తానని చెప్పేసి అన్నాడు. 1వ వచనంలో అంటున్నాడు, గొడ్రాల పిల్లలు కనదాన జయగీతం ఎత్తుము, ప్రసవేదన పడినదాన జయగీతం ఎత్తుము అని దేవుని వాక్యం రాస్తూ 4వ వచనంలో అంటాడు, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకోవు. నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడని, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరని వాక్య భాగాలు వ్రాయబడింది. కానీ ఇక్కడ ఏ ఏ పట్టణాలైతే పాడైపోయినాయో ఆ పట్టణాలని అంటున్నాడు దేవుడు, నేను బాగు చేస్తాను, నివాస స్థలములుగా చేయను. ఎరుకో పట్టణం పాడైపోయింది, దాన్ని నివాస స్థలంగా చేశాడు. అసలు ఆ పట్టణాన్ని శపించాడు యోషువ కాలంలో. శపించినప్పుడు మరలా యేసు ప్రభు వారు ఎరుకో గుండా వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈయన వచ్చిన తర్వాత మరలా పట్టణం బాగు చేశాడు. అసలు పట్టణాలు బాగు చేశాడు. ఇప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, పట్టణం అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి. ఇది వరకు పాడైపోయినటువంటి నీవు మరలా నీ పట్టణాన్ని నివాస స్థలం అంటే ఆయన మార్చుకుని మారు మనసు ఇచ్చి రక్షణ ఇచ్చి నీలోకి ఆయన వచ్చి ఆయన నివాసం చేసే పట్టణముగా నిన్ను తీర్చిదిద్దుతాడు. ఎంతోమంది బ్రతుకులు చూడండి, రోజున ఇది వరకు ప్రభువుని నమ్ముకొని మరలా లోకంలోకి వెళ్ళిపోయి రకరకాల వ్యసనాలకు బానిసైపోయి అలవాట్లకి ప్రభువుని విడిచిపెట్టి పాడైపోయారు. పట్టణం అది నీ బ్రతికే ఒక పట్టణం, నీ దేహమే ఒక పట్టణం. ఈ పాడైపోయినటువంటి పట్టణం అనే నిన్ను నివాస స్థలంగా చేసే గొప్ప ధన్యత ఆయన ఒకడికే ఉంది. మరి రోజున నువ్వు ఏ లోక సంబంధమైన పాప సంబంధమైన అలవాట్లలో పడిపోయి పాడైపోయి ఉన్నావో, పతనమైపోయి ఉన్నావో, నివాసానికి యోగ్యతగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు అంటున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అని అంటున్నాడు, నీ వైధవ్యపు స్థితిని నేను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. పాడైపోతే మరి అది 4వ వచనంలో భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నేను నీ బాల్యకాల సిగ్గును మరచుదు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకునవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త, ఆయన సైన్యాలకు అధిపతి అని సెలవిస్తూ నిన్ను బలపరుస్తూ పాడైపోయినటువంటి నీ బ్రతుకును, పాడైపోయినటువంటి నీ యొక్క పట్టణాన్ని నేను నివాసయోగ్యంగా చేస్తాను అంటున్నాడు. కాబట్టి మరలా ఆయన దగ్గరికి రావాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన హత్తుకోవాలి. ఇంకోటి అన్నాడు, పట్టణం రమ్యమైంది కానీ నీళ్ళు మంచివి కాదంటాడు. దాన్ని కూడా బాగు చేస్తాడు ఎలీషా టైంలో. కాబట్టి ఈ రోజున చాలామంది బిడ్డలు రకరకాల వ్యసనాలు,
డ్రగ్స్కి బానిసలైపోయి, త్రాగుడుకు బానిసలైపోయి, వ్యభిచారపు బానిసలైపోయి, లోక తిరుగుడికి బానిసలైపోయి, పట్టణాలను పావు చేసుకొని, ప్రభువుని నమ్ముకుని కూడా వాళ్ళు ఇదివరకు ప్రభువుని నమ్ముకొని మంచి మార్గంలో మంచి పట్టణముగా జీవిస్తూ మరి చెడిపోయిన పరిస్థితిని బట్టి ఇప్పుడు మరలా అని అంటున్నాడు అనమాట. పాడైపోయినటువంటి పట్టణాన్ని నిన్నే వాసస్థలంగా చేస్తాను. చేసే శక్తిమంతుడు అనేక మందిని కట్టాడు. అలాగే నిన్ను కట్టి నిన్ను బలపరిచి బాగు చేసి అందులో నివాసం ఉంటూ ఆయన స్తుతులు స్తోత్రాల ద్వారా ఆయన మహిమపరిచేట్టుగా చేసుకుంటాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.